నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను పద్మ. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు. వారిని అడిగి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, 15 నుంచి గురువు స్థానం మారబోతుంది. అంటే ఏ రాశులకి ఎలా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకేశం తం నమామి బృహస్పతి. శ్రీమాత్రే నమః. ఇందాక ఒక శ్లోకం చెప్పాను. దేవానాం చ గురూణాం చ దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం. అంటే దేవతలకు మరియు ఋషులకు ఆయన గురువు ఎలా ఉంటాడు అంటే కాంచన సన్నిభం, అంటే బంగారు మేని వర్ణములో మెరుస్తూ ఉంటాడు. కాంచన సన్నిభం వందనీయం త్రిలోకేశం, అంటే 3 లోకాలకు కూడా ఆయన గురువు. వందనీయం తం నమామి బృహస్పతి. ఆ బృహస్పతి గ్రహానికి నమస్కారం. బృహస్పతి గ్రహము అదృష్ట యోగప్రదమైనటువంటి గ్రహము. ఉన్నటువంటి నవగ్రహాల్లో సంపదను, స్థైర్యాన్ని, సంతానాన్ని, అదేవిధంగా ధర్మబద్ధమైనటువంటి మార్గాన్ని, ఇవన్నీ కూడా ప్రసాదించేది గురుగ్రహం. తర్వాత ధనుసు రాశి. సో ధనుసు రాశి వారికి ఈ సంవత్సరము సప్తమ గురువు అవుతున్నాడు. మే 15వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరము జూన్ జూలై వరకు ఈ పరిస్థితి ఉంటుంది. ఏది? ధనుసు రాశి వారికి. ధనుసు రాశి వారికి సప్తమ గురువు అంటే అవుట్ రైట్ ఫుల్ ఎనర్జీ అనమాట. ఎంత ఎనర్జీ అని అంటే ఇక మీరు ఎక్కడికైనా పోండి, మీకు అన్నీ పాజిటివ్గా ఉంటాయి, ఇంకా నెగిటివ్స్ అస్సలు ఉండవు. నో అన్న వర్డే వినపడదు మీకు, అంత బాగుంటుంది. సో ధనుసు రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు. స్టార్టప్స్ ఏమైనా ఉంటే ప్లాన్ చేసుకోండి. మినిమం ₹1,00,000 నుంచి పెట్టుబడి పెట్టి ఏదైనా వ్యాపారం చేయండి. ₹1,00,000 లేకపోయినా కనీసం మీ ఎఫర్ట్స్ అయినా పెట్టి, మీ స్కిల్ అయినా పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయండి. ఈ సంవత్సరం నేను సజెస్ట్ చేసేది ఎవరికి అంటే ధనుసు రాశి వారికి 100% స్టార్టప్ చేయాల్సిందే. ఉద్యోగాలు ఏమైనా ఉంటే చాలని శాలరీ ఉంటే మానేయండి. మంచి శాలరీ ఉంది కానీ అప్గ్రేడ్ అవ్వాలి, డబ్బులు రావాలి అనుకుంటే లీజర్ టైం తీసుకొని ఒక 1 మంత్లో ఒక 10 days లీవ్ పెట్టుకొని అయినా సరే ఏదైనా బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. కానీ మాత్రం ఈ సంవత్సరం కనుక వ్యాపారం చేయకపోతే మాత్రం ధనుసు రాశి వారికి ఇంకా మళ్ళీ ఎప్పటి వరకు అంటే ఇంకా 3 ఏళ్ళ వరకు ధనుసు రాశి వారికి రాజయోగం రాదు. కాబట్టి ఏదున్నా ఇప్పుడే ఈ సప్తమ గురువు ఉన్నప్పుడు మాత్రమే యోగం చేసుకోవాలి. మళ్ళీ భాగ్యంలో గురువు వచ్చేదాకా యోగించడు. ఇంకోటి ఏంటంటే ధనుసు రాశి వారికి ఇప్పుడు ఒకటి స్పెసిఫికల్ ఏంటంటే వీళ్ళకి 4వ స్థానం లోపలికి శని వచ్చేసాడు. శని 4వ స్థానంలో వస్తే మాతృస్థానం లోపలికి శని వచ్చాడు. శని మాతృస్థానం లోపలికి వచ్చిన అంటే మాతృస్థానము, గృహస్థానము, సుఖస్థానం. కాబట్టి ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం సుఖం దొరకదు. మీరు సుఖపడాలి అని ఎంత అనుకుంటే మీకు అంత అనారోగ్యం. మీకు మీరుగా బయటికి వెళ్ళిపోవాలి, ఇంట్లో ఉండకూడదు. ఇంట్లో ఉంటే ధనుసు రాశి వారికి రాజయోగం రాదు. రోజు పొద్దున్నే లేవాలి, 5 గంటలకు లేవాలి, 6-7 గంటల వరకు సూర్య నమస్కారాలు చేయాలి. 7 నుంచి 9 గంటల లోపల ఏదైనా లైట్గా ఫుడ్ తినేసేయాలి. 9 గంటలకి జంప్ ఇంట్లోకి నుంచి. ఏ పని లేకపోయినా ఇంట్లో ఉండే పని చేసుకునేది ఉన్నా సరే బయటికి వెళ్ళి పని చేయండి, ఇంట్లో ఉండి పని చేయకండి. ఎందుకు చెప్తున్నాను అంటే ధనుసు రాశి వారికి సుఖస్థానములో గురువు ఉన్నాడు, శని వచ్చాడు. కాబట్టి ఏం జరుగుతుంది అనంటే మీ భార్య మీదకో మీకు అయిన వాళ్ళు ఎవరైతే మీ ఇంట్లో ఉంటారో వాళ్ళ నెత్తి మీదకి వచ్చి కూర్చుంటాడు శని. వాళ్ళతోటి ఏదో ఒకటి అరిపిస్తాడు. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకుంటారు, సిస్టమ్ ఆన్ చేసి ఏదో టైప్ చేస్తూ ఉంటారు. మీ ఆవిడ అక్కడి నుంచి ఫోన్ చేస్తుంది. ఎవరు ఆవిడ అని అడుగుతుంది. ఏంటి ఎవరు ఆవిడ అని అడుగుతుంది. ఆవిడ ఎవరో ఆవిడకే తెలియదు, అసలు ఆవిడెవరో ఈయనకి తెలియదు. కానీ ఆవిడ అనేది మాత్రం ఉంటుంది. ఆమె అడుగుతుంది ఎవరు ఆవిడ అని అడుగుతుంది. ఎవరు ఆవిడ అని వీడు అంటాడు. ఈవిడకి తెలియదు, ఆవిడకి తెలియదు, తెలియదు, కానీ ఉంటుంది. ఎక్కడ ఉంటుందో తెలియదు. కానీ మాత్రం ఆ ఆవిడ వల్ల మాత్రం గొడవ అయితే భయంకరమైన పెద్ద గొడవ అవుతుంది. మరి ఎగ్జిస్ట్ ఉండరు, కానీ ఆవిడ అనేది మాత్రం మైండ్లో ఉంటుంది అట్లా. సో ఆ అనుమానముతోటి గొడవలు ఎక్కువ అవుతాయి. కాబట్టి సుఖం పోతుంది. ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి సుఖం ఉండదు, కష్టమే ఉంటుంది. కాకపోతే ధన సంపాదన ఉంటుంది, ధనం వస్తుంది. అది రావాలి అని అంటే రిలేషన్షిప్లో ఎంత కమాండింగ్గా ఉండి ఎంత కామ్గా ఉంటే వాళ్ళకి అంత మంచిది. ధనుసు రాశికి ఏదున్నా ఓకే నీ ఇష్టం,
సరే నీ ఇష్టం అని చెప్పాలి తప్ప ఆర్గ్యుమెంట్ పెట్టుకోకూడదు. ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే ధనుసు రాశి వారికి నష్టమే, బాగా గుర్తుపెట్టుకోండి. అది కాకుండా ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి పెళ్ళిళ్ళు అవుతాయి, పక్కా పెళ్ళిళ్ళు అవుతాయి. పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం వివాహ యోగ సిద్ధి కలుగుతుంది. కాబట్టి ఇక లగ్గాలు చేసుకొని జీవితాలు ఉద్ధరించుకోండి, ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోండి. సో పెళ్ళిళ్ళు కాని వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకోండి, పెళ్ళిళ్ళు చేసుకొని సంతోషంగా ఉండండి, బాగుండండి. కాకపోతే పెళ్ళికి సంబంధించిన ఒక మూల సూత్రం ఏదైతే ఉంటుందో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వివాహం చేసుకునే ముందు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మూల సూత్రాన్ని పాటిస్తే మ్యారిటల్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఏంటి? ఓకే, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను, నీ ఇష్టం, ఇవి చెప్పాలి. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి? ఓకే, గుర్తులేదు, మర్చిపోయా, నీ ఇష్టం, తెలియదు, ఇవి చెప్పాలి. ఇవి చెప్తే చాలు, మ్యారిటల్ లైఫ్ బాగుంటుంది. ఈ పంచసూత్రాలు పాటించండి. ఈ 5 సూత్రాలు ఎక్కడైనా ఒక దగ్గర మిమ్మల్ని కాపాడతాయి అన్నమాట. పెళ్ళిళ్ళు చేసుకునే అందరికీ చెప్తున్నాను ఈ సంవత్సరము. సో ఈ సంవత్సరం కాదు, పెళ్ళి చేసుకునే అందరికీ చెప్తున్నాను. వివాహితులకు, వివాహం చేసుకునే వాళ్ళకి, ప్రేమికులకు అందరికీ చెప్తున్నాను. ఈ 5 సూత్రాలు పాటిస్తే రిలేషన్షిప్ బాగుంటుంది. ఓకే. సో ఫైనల్గా ఒక బ్రహ్మాస్త్రం ఉంటుంది. బ్రహ్మాస్త్రం ఏంటి అని అంటే సైలెంట్గా ఉండడం. అదో పెద్ద బ్రహ్మాస్త్రం అనమాట. ఏం లేదు, ఇంకా సైలెంట్గా ఉంటే అదో పెద్ద బ్రహ్మాస్త్రం, నష్టం ఏముంటుంది అనమాట. కాబట్టి ధనుసు రాశి వారి ఈ సంవత్సరం ఏంటంటే సంపదలు పెరుగుతాయి, సంపదలు గ్యారంటీగా పెరుగుతాయి, వ్యాపారం చేస్తే పెరుగుతాయి, ఇందులోపల డౌట్ లేదు. ఓకే. కుబేరుణ్ణి ఆరాధన చేయాలి. గురుగ్రహం బాగా లేకపోతే గురుగ్రహ మంత్రముతో కుబేర సంపుటి మంత్రం ఒకటి ఉంటుంది. ప్రత్యేకంగా ఆ మంత్రంతో గనక మనం యాగం చేసుకోగలిగితే జీవితంలో ఒక్కసారైనా, అది ధనత్రయోదశి కానీ అక్షయ తృతీయ కానీ ఈ 2 రోజులు చేయించుకోవాలి. మిగతా ఏ రోజు చేసినా ఫలించదు. కేవలం 2 రోజులు, ధనత్రయోదశి, అక్షయ తృతీయ. లేదంటే ఒక్క ముహూర్తం వస్తుంది సంవత్సరానికి, 2 రోజులు మాత్రమే ఆ ముహూర్తం వస్తుంది. గురు పుష్యామృత యోగం, గురువారం పుష్యమి నక్షత్రం వచ్చే రోజు. ఆ విధంగా గురువు అనుగ్రహం గురించి మనము ప్రయత్నాలు చేయొచ్చు. అయితే గోచార రీత్యా కూడా గురువు వస్తే, జాతకంలో గురువు బాగా ఉండాలి, గోచారంలో కూడా. గోచారం అంటే ప్రతి సంవత్సరము గురుగ్రహము మారుతూ ఉంటాడు. సంవత్సరానికి ఒకసారి, అంటే 12 నెలలకు ఒకసారి గురుగ్రహం మారుతూ ఉంటాడు. ఆ మారినప్పుడు గోచారం కరెక్ట్గా ఉంటే కనుక తప్పకుండా గురువు అనుగ్రహిస్తాడు. ఇది ఏంది? 100% రిజల్ట్. జాతకంలో గురువు బాగా ఉండాలి, గోచారంలో గురువు రావాలి. అది కాకుండా దశ కూడా గురు దశ నడుస్తుంది అనుకోండి, ఇంకా దానికి మించిన అసలు ఇంకా తిరుగులేదు వాళ్ళకి. 100% అంటే 100% వాళ్ళకి మేలు జరుగుతుంది. సో ఈ 3 కేటగిరీస్ అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఒకటి జాతక బలం, రెండవది గురుబలం, ఇప్పుడు గురువు ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు అని తెలుసుకోవాలి. మూడవది దశాబలం కూడా చూసుకోవాలి. జాతకంలో గురువు బాగా ఉండి ప్రస్తుతము గురుదశ నడిచి ప్రస్తుతము గురువు బాగా ఉన్నాడు అంటే వాళ్ళ జీవితం ఎట్టి పరిస్థితుల్లో 100% వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, సిరి సంపదలు అద్భుతంగా కలుగుతాయి. అయితే గురుదశ ఎవరికి ఉంది అని ఎట్లా తెలుసుకోవాలి అని అంటే జాతకం కావాలి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఎంటర్ చేస్తే వాళ్ళ జీవితంలో గురుదశ ఎప్పుడు వస్తుందో వాళ్ళు చూసుకోవాలి. అలా గురుదశ చూసుకోవడం రాలేదనుకోండి, ఎప్పుడు గురుదశ నడుస్తుందో మనకి ఎలా తెలుస్తుంది? దశలు కూడా చూసుకోవాలి. జాతకంలో గురువు బాగా ఉన్నాడా లేదా ఒకటి, అది జ్యోతిష్ శాస్త్ర పండితుడే చెప్తాడు. గురుదశ ఎలా ఉంది అనేది మనం హోరోస్కోప్ PDF కనుక ఆర్డర్ చేసుకుంటే దాని లోపల వస్తుంది. ఇప్పుడు నా వెబ్సైట్లో ఉంటుంది, pradeepjoshi.com వెబ్సైట్లో మీరు హోరోస్కోప్ PDF ఆర్డర్ చేసుకోండి. మీకు గురుదశ ఎప్పుడు వస్తుంది అనేది క్లియర్గా మీకు ఉంటుంది. దాని లోపల దశ, అంతర్దశ, ప్రత్యంతర దశలు, సూక్ష్మ దశలు ఉంటాయి. సో ఇప్పుడు మీరు అడిగింది ఏంటి అంటే ఈ పరిస్థితికి ఇప్పుడు రావాలి. ఈ 2 తెలుసుకోకుండా గురుగారు చెప్పారు నాకు బాగుంది అని చెప్పేసి అని ముందుకెళ్తా అంటే మాత్రం కరెక్ట్ కాదు. ఇవి 2 పరిశీలన చేసుకోవాలి. జాతకంలో గురుబలం ఎంత బాగా ఉందో లేదో చూసుకోవాలి. నెక్స్ట్ ప్రస్తుతం ఏ దశ నడుస్తుందో కూడా చూసుకోవాలి. ఆ దశల ప్రకారంగా ఈ గురువు, గోచార గురువు ఎంత అనుకూలిస్తాడు అని అప్పుడు తెలుసుకోవాలి. ఓకే గురువు గారు, చాలా మంచి వివరాలు అందించారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.